పరిశుద్ధ గ్రంథములో నుండి 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయం 7వ వచనం. 2 Chronicles chapter 19 verse 7. యెహోవా భయము మీ మీద ఉండునుగాక హెచ్చరికగా నుండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు. ఆయన పక్షపాతి కాడు, పుచ్చుకొనువాడు కాడు. మనం చదివిన యొక్క లేఖనములో ఒక మాట చాలా ప్రాముఖ్యమైనది. ఆ మాట ఏంటంటే ఆయన పక్షపాతి కాడు. ఆయన పక్షపాతి కాడు. ఎవరు ఆయన? మనం ఆరాధించేటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య, మనం సేవిస్తున్నటువంటి దేవుడు, ఆయన ఎటువంటి వాడంటే ఆయన పక్షపాతి కాడు. హీఈస్ నాట్ పార్షియల్ అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. కనుక ఈరోజు మనం వినబోయేటువంటి వాక్యం యొక్క అంశం ఏంటి అని అంటే నిష్పక్షపాతమైన దేవుడు. ఏంటట? నిష్పక్షపాతమైన దేవుడు అనగా ఆయనలో పక్షపాతం ఏమి ఉండదు. దేవునిలో పక్షపాతం ఏమీ కూడా మనకు కనపడదు. ఆయనలో ఎలాంటి పార్షియాలిటీ మనకు కనపడదు, ఎలాంటి ఫేవరెటిజం మనకు కనపడదు. కారణం ఏంటంటే మనం ఆరాధించేటువంటి దేవుడు ఆయన పక్షపాతి ఎన్నడూ కూడా కాదు. హీఈస్ నాట్ పార్షియల్. ఆయన కొందరినే ప్రేమించి కొందరిని తృణీకరించేటువంటి దేవుడు కాదు. కొందరిని మాత్రమే ఇష్టపడి కొందరిని తృణీకరించేటువంటి దేవుడు కాదు. కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటారంటే దేవుడు నా జీవితంలో ఏం చేశాడండి? అదిగో తోటి విశ్వాసి జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. వారికి మంచి కారు ఉంది, వారికి మంచి గృహం ఉంది, వారికి కావాల్సినవి అన్నీ ఉన్నాయి. మరి నా జీవితంలో అవన్నీ లేవు కదా. మరి అలాంటప్పుడు దేవుడు పక్షపాతి కాకుండా ఎలా పోతాడు అని అంటుంటారు. దేవుని యొక్క వాక్యము సూటిగా మనకు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన పక్షపాతి కాడు. ఆయన ఎలాంటి వాడు కాదట? పక్షపాతి కాడు. ఏ విధంగా అయితే మనం గడిచిన దినాల్లో చూసామో, ఒకరికి 5 తలాంతులు, మరొకరికి 2 తలాంతులు, మరొకరికి 1 తలాంతు దేవుడు ఇచ్చాడు. దాని అర్థం దేవుడు పక్షపాతి అని కాదు. మనం ఎంతైతే ఉండగలమో, మన జీవితంలో ఎంతైతే మనం మేనేజ్ చేయగలమో అంత మాత్రమే దేవుడు మన జీవితంలో అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ రోజున ఏదైతే నువ్వు యజమానుడిగా ఉన్నావో, దేని మీదైతే నువ్వు అధికారిగా ఉన్నావో, నువ్వు దానిని మేనేజ్ చేయగలవు గనుక దేవుడు దానిని మాత్రమే నీ జీవితంలో ఉంచాడు. ఒక చిన్న బిడ్డ పుట్టగానే ఆ బిడ్డకు ముందు నడక నేర్పించకుండా, ముందు సైకిల్ ఎలా తోలాలో నేర్పించకుండా, ముందు బైక్ ఎలా నడపాలో తెలియకుండా ఒకేసారి కారు కొన్నామనుకో, ఏమవుతుంది చెప్పాలి? అది వర్కౌట్ అవుతుందా? అది పాసిబుల్ కాదు కదా. దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. కనుక దేవుడు మన యొక్క సామర్థ్యము కొలది ప్రతి మనిషికి కూడా ఆయన కార్యాలు చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంత మాత్రమే నువ్వు మేనేజ్ చేయగలవు, ఇంత మాత్రమే నువ్వు సక్రమంగా చూసుకోగలవు. కనుక దేవుడి జీవితంలో నువ్వు అనుభవిస్తున్న ప్రతిదీ దేవుడు అనుగ్రహించాడు. దాని యొక్క అర్థం ఏంటంటే దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అన్నడు పక్షపాతి కాడు. నీకు 2 పిల్లలు జన్మించినప్పుడు ఒక పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు, 25 సంవత్సరాలు ఉన్నాయి. ఒక బిడ్డకి 10 సంవత్సరాలే ఉన్నాయి. అయితే ఇద్దరికీ భోజనం ఒకేలాగా పెడతావా? చెప్పాలి. ఇద్దరికీ ఒకే భోజనం పెడతావా? ఒకే క్వాంటిటీలో భోజనం పెడతావా? పెట్టం. ఎందుకో చెప్పండి. ఎందుకంటే ఎవరు ఏది అరాయించుకోగలరో
ఏది డైజెస్ట్ చేసుకోగలరో దానిని బట్టి ఇస్తూ ఉంటాం. దాని అర్థం నీకు నీ బిడ్డల మీద ప్రేమ లేదని కాదు, అవునా? సో అలాగే దేవుడు ఆయన బిడ్డల ఎడల ఆయన పక్షపాతి కాడు. హీఈస్ నాట్ పార్షల్. దేవుడు మన జీవితంలో పక్షపాతి కాదు, కానీ ఆయన మన జీవితంలో న్యాయపరమైనటువంటి వ్యక్తిగా మన జీవితంలో దేవుడు ఉన్నారు. హల్లెలూయా. మనం చూడగలిగితే ఈ యొక్క నిష్పక్షపాతమైనటువంటి దేవునిలో ఉన్నటువంటి ఆ యొక్క గుణాలను మనం పరిశీలన చేస్తే, మొట్టమొదటిగా దేవుని యొక్క ప్రేమలో ఎలాంటి పక్షపాతం మనకు కనపడదు. దేనిలో అట? మొట్టమొదటిగా దేవుని ప్రేమలో పక్షపాతము ఉండదు. బైబిల్ గ్రంథంలోనే చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగము యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ఎవరిని ప్రేమించాడట? లోకమును ఎంతో ప్రేమించెను. లోకము అంటే ఆ లోకంలో నువ్వు ఉన్నావా లేదా చెప్పాలి. లోకము అనగా లోకములో నువ్వు ఉన్నావు. లోకము అనగా కేవలం ఒక దేశస్థుడు, కేవలం ఒక ప్రాంతానికి చెందినవాడు అక్కడ లేడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనగా అర్థం ఏంటంటే, లోకములో ఉన్న ప్రతి వారిని దేవుడు ప్రేమించాడు. హల్లెలూయా. దేవుడు ఏ దేశంలో ఉన్నా వారిని దేవుడు ప్రేమించాడు. ఏ దేశానికి చెందినవాడు అవ్వచ్చు, ఏ కులానికి చెందినవాడు అవ్వచ్చు, ఏ స్థితికి చెందినవాడు అవ్వచ్చు, నువ్వు ఎవరైనా సరే దేవుని ప్రేమ ఎలాంటిది అంటే, ఆయన ప్రేమలో పక్షపాతము ఉండదు. ఆయన ప్రేమలో ఏముండదట? పక్షపాతం ఉండదు. మనం చూడగలిగితే దేవాతి దేవుడు ప్రతి మనిషి జీవితంలో మనం చూడగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవద్దులే కానీ అక్కడ రాయబడి ఉండేటువంటి మాట ఏంటంటే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేశాడట. అదేవిధంగా ప్రతి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు అని రాయబడి ఉంటుంది. అనగా ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే, ఇప్పుడు ఉదయాన్నే లేవగానే మనం సూర్యుడిని చూస్తూ ఉన్నాం, అవునా? ఈ సూర్యుడు కేవలం మంచివారి మీద మాత్రమే తన కిరణాలు పడుతూ, చెడ్డవారి మీద చీకటి అలుముకుంటూ సూర్యుడు వెళ్తూ ఉన్నాడా చెప్పాలి. సూర్యుడు అందరి మీద తన యొక్క కాంతిని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు, అవునా? దాని అర్థం ఏంటంటే, మంచివారు చెడ్డవారు, ఏ కులానికి చెందిన వారైనా, ఏ స్థితికి చెందిన వారైనా సూర్యుని యొక్క కిరణాలు పడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు అందరినీ సమానంగా ప్రేమించాడు ఆయన. అదేవిధంగా మనం చూడగలిగితే అక్కడ రాయబడి ఉన్న ఇంకొక మాట ఏంటంటే, నీతిమంతులు అనీతిమంతులు ఇద్దరి మీద ఏం పడుతుందట? వర్షం పడుతుంది. ఇప్పుడు ఈ ప్రాంతంలో వర్షం పడినప్పుడు కేవలం వినుకొండ ప్రాంతంలో మంచివారి మీద మాత్రమే వర్షం పడుతూ వేరే వారి మీద వర్షం పడలేదనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు అనొచ్చు దేవుడు కొంతమందిని మాత్రమే ప్రేమించెను అని. కానీ అది కాదు, అది వాస్తవం కాదు. మనం ఆరాధించేటువంటి దేవుడు ఆయన లోకమును ఎంతో ప్రేమించెను అనగా అర్థం ఏంటంటే, దేవుడు పక్షపాతము లేకుండా ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ప్రతి వ్యక్తిని దేవుడు ప్రేమించాడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి వారిని దేవుడు ప్రేమించాడు. ఎవరైతే చెడ్డవారు ఉన్నారో వారు ఇదే గాలి పీలుస్తున్నారు, మంచివారు కూడా ఇదే గాలిని పీలుస్తున్నారు. కారణం ఏంటంటే, దేవుని ప్రేమ ఎంతో అధికముగా ఉన్నది. కొంతమంది అంటారు, బైబిల్ చదువుకున్న వారు పండితులు కూడా చెప్తూ ఉంటారు ఏంటంటే, దేవుడట కేవలం కొంతమందినే ప్రేమించాడట, కొంతమందిని మాత్రమే రక్షించబడాలని కోరుకున్నాడట. అది విన్నప్పుడు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.
ఎందుకంటే బైబిల్ గ్రంథంలోని మూల వాక్యము చెప్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అనగా అందరినీ దేవుడు ప్రేమించాడు. ప్రతి మనిషిని దేవుడు ప్రేమించాడు. ప్రతి మనిషి ఎడల దేవుని ప్రేమ విస్తారముగా ఉన్నది. మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 3వ వచనం నుండి 42వ వచనం వరకు మనం చూడగలిగితే అక్కడ ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆ స్త్రీ ఎవరంటే సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ యొక్క కాంటెక్స్ట్, ఆ యొక్క సందర్భం మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఆయన సమరయ స్త్రీతో మాట్లాడటం జరుగుతుంది. సమరయ స్త్రీని దాహం ఇవ్వమని, అనగా అర్థం ఏంటంటే నీరు ఇవ్వమని, తాగటానికి నీరు ఇవ్వమని యేసుక్రీస్తు సమరయ స్త్రీని అడగటం జరుగుతుంది. అయితే మనం అక్కడ చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఆయన యూదుడై ఉండి సమరయులతో సాంగత్యం చేయటం అనేది, సమరయులతో మాట్లాడటం అనేది, సమరయులతో సంభాషించటం అనేది వారి యొక్క కల్చర్కి, వారి యొక్క సాంప్రదాయానికి చాలా విరుద్ధమైనటువంటి పని. అది ఏమాత్రము కూడా ఆమోదయోగ్యంగా ఉండదు సమాజానికి. ఎవరు దాన్ని అంగీకరించలేరు. కారణం ఏంటంటే ఏ యూదులు కూడా సమరయులతో మాట్లాడటానికి అవకాశము లేదు. కారణం ఏంటంటే వారిని చాలా తక్కువగా చూస్తారు. ఉదాహరణకు చెప్పాలంటే మన యొక్క భారతదేశంలో కూడా హై క్యాస్ట్, అగ్ర కులాలు ఎవరైతే ఉన్నారో వారు ఇంతకుముందు రోజుల్లో, ఇప్పుడు కాదు కానీ ఇంతకుముందు రోజుల్లో, ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో మనం చూడగలిగితే ఎవరైతే దళితులు ఉంటారో, ఎవరైతే లో క్యాస్ట్ వారు ఉంటారో వారితో మాట్లాడటం కానీ, వారి ఇంటిలోకి ప్రవేశించటం కానీ, ఏ మాత్రము వారిని తాకటం కానీ ముమ్మాటికి చేయరు. అయితే యేసుక్రీస్తు వారి యొక్క సాంప్రదాయాన్ని మనం చూడగలిగితే, ఆయన పుట్టి పెరిగిన ప్రాంతాన్ని కూడా మనం చూడగలిగితే, ఆయన కేవలం యూదులతో మాత్రమే సాంగత్యం చేయాలి, యూదులతో మాత్రమే మాట్లాడాలి, యూదులను మాత్రమే ప్రేమించాలి, వారితో మాత్రమే ఆయన ఉండాలి తప్ప సమరయులతో మాట్లాడటానికి ఎంత మాత్రము వీలు లేదు. అయితే యేసుక్రీస్తు వారు ఆమె దగ్గరకు వెళ్ళి మాట్లాడినప్పుడు ఆమె చాలా షాక్ అయిపోతుంది అనమాట. మనం చూడగలిగితే 9వ వచనం మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, చదవండి. ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. యూదులు సమరయులతో ఏం చేయరు? మీ యూదులు సమరయులతో మాట్లాడరు కదా, మాతో మీరు మాట్లాడరు కదా, మాతో మీరు సంభాషించరు కదా, అసలు మమ్మల్ని మీరు ప్రేమించరు కదా, అయితే నువ్వు వచ్చి నన్ను నీళ్ళు అడుగుతున్నావేంటయ్యా అని ఆశ్చర్యపడుతుంది సమరయ స్త్రీ. అయితే ఆ యొక్క జరిగిన సందర్భాన్ని మనం కొంచెం ముందుకు వెళ్తే, ఆ సమరయ స్త్రీ ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే, ఒక మంచి నీతిమంతురాలు కాదు, తన జీవితంలో దాదాపుగా 5 భర్తలను కలిగి ఉండి పాపము చేస్తున్నటువంటి స్త్రీగా సమరయ స్త్రీ మనకు అక్కడ కనపడుతుంది. అయితే అటువంటి స్థితిలో ఉన్నటువంటి సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారు తన యొక్క చరిత్ర మొత్తం తెలుసుకొని కూడా ఆయన పలుకుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే 21వ వచనంలో రాయబడి ఉంటుంది, అమ్మా అని రాయబడింది. ఏమన్నాడట? అమ్మ. ఎవరిని? 5 భర్తలను కలిగి ఉన్న స్త్రీని, అది ఒక సమరయ స్త్రీని యేసుక్రీస్తు వారు సంబోధిస్తున్నటువంటి మాట ఏంటంటే అమ్మా అని పిలిచారు. ఒక మాట అడుగుతాను, ఎవరైనా మీ ఇంటి దగ్గర వాళ్ళు తన యొక్క వివాహ విషయంలో ఎంతో ఘోరమైనటువంటి పాపం చేస్తూ, తప్పు చేస్తూ,
సమాజంలో చెడ్డ పేరు ఉన్నప్పుడు ఎవరైనా వెళ్ళి ప్రేమగా పలకరిస్తారా? చెప్పండి. దుర్మార్గురాలండి. ఎన్నో బిరుదులు పెడుతూ ఉంటాం, అవునా? అయితే యేసుక్రీస్తు వారు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆయన సంబోధిస్తున్నటువంటి మాట ఏంటంటే అమ్మా అని సంబోధించారు. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారికి ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించేటువంటి దేవుడు. దాని అర్థం నువ్వు పాపాన్ని కొనసాగించాలని కాదు సుమా, దాన్ని నువ్వు విడిచిపెట్టాలి. అదే దేవుడు ఈ యొక్క సమరయ స్త్రీకి చెప్పారు. దాని అర్థం ఏంటి అంటే యేసుక్రీస్తు వారు అందరినీ ఒకే రీతిగా ప్రేమించేటువంటి దేవుడు. హల్లెలూయా. అటువంటి సమరయ స్త్రీని కూడా దేవుడు ప్రేమించాడంటే దాని అర్థం ఆయన బిడ్డలైన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు నిష్పక్షపాతముగా ప్రేమించేటువంటి దేవుడు. హల్లెలూయా. నీవు అనుకోవచ్చు, నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో పాపం చేశానండి, ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో ఘోరాలు చేశాను, అయితే ఎవ్వరూ నన్ను ప్రేమించట్లేదు. యేసుక్రీస్తు నన్ను నిజంగా ప్రేమిస్తాడంటారా? నిజంగా నా ఎడల పక్షపాతం లేకుండా ప్రేమిస్తాడంటారా అని ఒకవేళ సందేహంతో ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నావేమో, ఈ రోజున దేవునితో చెప్తున్నాడు, సమరయ స్త్రీనే ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమించకుండా ఉండలేడు. కారణం ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన లోకములో ఉన్న ప్రతి బిడ్డను ఆయన ప్రేమించాడు. కారణం ప్రతి వారు దేవుని చేత చేయబడిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక కుటుంబాన్ని మనం చూడగలిగితే ఆ యొక్క కుటుంబము యొక్క యజమానుడు ఇస్సాకు, తన భార్య రిబ్కా. వారి ఇరువురిని మనం చూడగలిగితే వారికి దేవుడు అనుగ్రహించిన బిడ్డలు ఏశావు, ఎవరు? యాకోబు. ఏశావును ఎవరు ప్రేమించారట? చూడండి, బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 28వ వచనం. జెనసిస్ చాప్టర్ 25 వర్స్ 28. ఇస్సాకు అనగా తండ్రి ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించెను. ఎవరినంట? ఏశావుని. తర్వాత రిబ్కా యాకోబును ప్రేమించెను. రిబ్కా ఏం చేసిందంట అంటే వేరే కుమారుణ్ణి ప్రేమించింది. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు, తండ్రికేమో ఒకరంటే ఇష్టం, భార్యకేమో మరొకరంటే ఇష్టం. చూసారా? ఆ కుటుంబంలో ఉన్న ఇద్దరు కుమారులు అంటే ఒకరికి ఒకరంటే ఇష్టం, ఒకరికి మరొకరంటే ఇష్టం. ఎందుకంటే దానికి ఒక స్వార్థం, పక్షపాతం ఉన్నది కదా. అయితే ఆ రీతిగా వారు ఇద్దరి ఎడల ప్రేమ లేకపోవడం కారణంగా వారి జీవితంలో కలిగింది ఏంటంటే ఏశావు ఆశీర్వదించబడాలని తన యొక్క తండ్రి కోరుకున్నాడు, యాకోబు ఆశీర్వదించబడాలని తన యొక్క తల్లి కోరుకుంది. చూసారా? ఎవరో ఒక్కరే ఆశీర్వదించబడాలి, ఎవరో ఒక్కరే దీవించబడాలి, ఎవరో నేను ప్రేమించిన ఆ యొక్క కుమారుడు మాత్రమే ఉన్నత స్థితిలో ఉండాలి అని వారిరువురు కూడా పక్షపాతమైనటువంటి ప్రేమను వారి బిడ్డల ఎడల కలిగి ఉన్నారు. దాని ద్వారా జరిగినటువంటి ప్రతిఫలం మనం చూడగలిగితే, ఆ రిజల్ట్ను మనం చూడగలిగితే ఏం జరిగింది చెప్పండి? ఆ యొక్క ఇద్దరి మధ్య 20 సంవత్సరాల ఎడబాటు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు వారి మధ్య గొడవ. 20 సంవత్సరాలు ఒకే తల్లికి, ఒకే కుటుంబంలో జన్మించిన ఇరువురికి కూడా వైరం రావడం జరిగింది. వారిరువురి మధ్య వ్యత్యాసం రావడం జరిగింది, విడిపోవటము జరిగింది. ఎంత ఆశ్చర్యం కదా.
ఎందుకు అటువంటి పరిణామం జరిగింది? కారణం, ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరిని ఒకే రీతిగా ప్రేమించలేకపోయారు. అయితే దేవుడు ఆయన కలుగు చేసిన ప్రతి మనిషిని ఎలా ప్రేమించాడట? పక్షపాతము లేకుండా దేవుడు ప్రేమించాడు. ఏ పక్షపాతము లేకుండా దేవుడు ప్రతి వ్యక్తిని ఒకేలాగా దేవుడు ప్రేమిస్తే, అయితే మనం చూడగలిగితే ఇస్సాకు కుటుంబంలో ఎలా ఉంది అంటే, ఇద్దరిని ఒకేలాగా ప్రేమించలేనిటువంటి ఆ యొక్క విధానాన్ని మనం గమనించవచ్చు. ఇదే బైబిల్ గ్రంథంలో మరొక కుటుంబాన్ని మనం చూడగలిగితే, యోబు అనేటువంటి భక్తుడు మనకు కనపడతాడు. ఆ యోబుకి 7 కుమారులు, 3 కుమార్తెలు, టోటల్ 10 మంది పిల్లలు యోబుకున్నారు. ఆ 10 మంది పిల్లల్లో పెద్దవాడిని యోబు అతిగా ప్రేమించెను, ఎక్కువగా ప్రేమించెను, లేదా కుమార్తెలను ఎక్కువగా ప్రేమించెను, కుమారులను మాత్రమే ప్రేమించెను అని పక్షపాతం ఎక్కడ యోబు గ్రంథంలో మీకు కనపడదు. కారణం ఏంటంటే, యోబు కుటుంబంలో పక్షపాతమైనటువంటి ప్రేమ లేదు. దెర్ ఇస్ నో పార్షియల్ లవ్. ఆ యొక్క ప్రేమలో, ఆ కుటుంబంలో ఉన్న ప్రేమ ఏ విధమైనటువంటి పక్షపాతముతో లేదు. ఆ ప్రేమ ఎలా ఉందంటే, అందరినీ ఒకేలాగా, ప్రతి ఒక్కరి కోసం ఆయన బలి అర్పిస్తూ, వారి కోసం ప్రార్థన చేస్తూ, కుమారుల కోసం, కుమార్తెల కోసం ఒకే రీతిగా ఆయన ప్రేమిస్తూ వారి నిమిత్తం ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన యొక్క కుటుంబాలలో కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, ఒక తల్లిదండ్రులుగా మీ యొక్క బిడ్డలను ఒకే రీతిగా ప్రేమించేటువంటి ఆ లక్షణము మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఒకే రీతిగా ప్రేమించేటువంటి ఆ లక్షణము నీ కుటుంబంలో ఉంటుందో, అప్పుడు నీ బిడ్డలు, నీ కుటుంబము దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన దైవజనులు బిషప్ యోహానయ్య గారి బర్త్డే. అయితే ఒక మంచి లక్షణం ఆయనలో ఉన్నది నన్ను చెప్పమంటే నేను ఇదే చెప్తాను. అదేంటంటే, నిష్పక్షపాతమైనటువంటి ప్రేమ. నన్ను ఎలా ప్రేమిస్తారో అదే రీతిగా సిస్టర్ షారోన్ రోజ్ గారిని కూడా అదే రీతిగా ప్రేమిస్తారు. కుటుంబంలో ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు. కారణం ఏంటి అంటే, వారు ఇద్దరిని యోబు వలె ఒకే రీతిగా ప్రేమించేటువంటి గృహముగా మా యొక్క గృహం ఉంది. ఈ రోజున ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం దేవుడు నీ కోసమే ఈ రోజున సిద్ధపాటు చేశాడు. ఒకవేళ నీ యొక్క కుటుంబంలో నీకు జన్మించిన 2 లేదా 3 లేదా 4 పిల్లలు ఒకవేళ నీ కుటుంబంలో ఉంటే, ఒకరి మీద మాత్రమే అమితంగా నువ్వు ప్రేమించడం ద్వారా రాబోయేటువంటి దినాల్లో ప్రమాదం జరిగేటువంటి అవకాశము ఉన్నది. నీకు పుట్టిన ప్రతి బిడ్డను ఒకే రీతిగా ప్రేమించేటువంటి వారిగా నీవు ఎప్పుడైతే ఉంటావో, నీ యొక్క కుటుంబము దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవుడు ఎలా అయితే ప్రతి బిడ్డను తయారు చేసిన ఆయన ప్రతి వారిని ఒకే రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడో, అదే రీతిగా మన యొక్క కుటుంబాలలో కూడా ఒకే రీతిగా ప్రేమించేటువంటి గుణము మనందరికీ ఉండాలి. మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఎఫెసీయులకు 6వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తులైనటువంటి పౌలు ఏమంటాడో తెలుసా? కేవలం పుట్టిన బిడ్డలనే కాదట, ఆయన అక్కడ రాస్తూ అంటాడు, యజమానులారా మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించటం మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. అంటే ఎవరి ఎడలో తెలుసా? ఆ దినాలలో ప్రతి గృహంలో పనిచేసేటువంటి పనివారు ఉంటారు, దాసులు ఉంటారు. అయితే యజమానులకు చెప్తూ అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, నీవు యజమానుడిగా ఉన్నావు గనుక పక్షపాతము లేకుండా, దేవుడు ఎలా అయితే పక్షపాతం లేకుండా ఉన్నాడో, నీ కుటుంబంలో, నీ గృహంలో ఉన్నటువంటి ప్రతి దాసులను కూడా నువ్వేం చేయాలట? పక్షపాతము లేకుండా వారిని చూసుకోవాలి అని
భక్తుడి ద్వారా దేవుడు తెలియజేశారు. దాని అర్థం ఏంటంటే కేవలం నీ యొక్క గృహంలో ఉన్నటువంటి నీ బిడ్డలే కాదు, నీ గృహంలో ఎవరున్నప్పటికీ, నీ యొక్క ఇంటిలో ఎవరున్నప్పటికీ నీ యొక్క ప్రేమ ఎలా ఉండాలంటే నిష్పక్షపాతమైనటువంటి ప్రేమ నీవు కలిగి ఉండాలి. మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారిలో మనం ఆరాధించేటువంటి దేవునిలో రెండవదిగా మనం చూడగలిగినటువంటి నిష్పక్షపాతం దేనిలో అంటే దేవుని తీర్పులో పక్షపాతం ఉండదు. ఒకటి, దేవుని ప్రేమలో పక్షపాతం ఉండదు. రెండవదిగా మనం చూడగలిగితే దేవుని యొక్క తీర్పులో పక్షపాతము ఉండదు. మనం చూద్దాం, 1 పేతురు 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. 1 Peter chapter 1 verse 17. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి. మన తండ్రి ఎలాంటి వాడు? పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చేటువంటి తండ్రి. మనం ఆరాధించేటువంటి దేవుడు ఆయన తీర్చేటువంటి తీర్పులో ఏ విధమైనటువంటి పక్షపాతం ఉండదు. ఆయన చేసేటువంటి న్యాయములో, ఆయన ఇచ్చేటువంటి జడ్జిమెంట్లో ఏ విధమైనటువంటి వ్యత్యాసము, పక్షపాతము ఎన్నడూ కూడా ఉండదు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 3 నుండి 11 వచనాలు మనం చూడగలిగితే అక్కడ వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ మనకు కనపడుతుంది. ఎప్పుడైతే ఆ స్త్రీని శాస్త్రులు పరిసయ్యులు పట్టుకుని యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఈమె తప్పు చేసింది కనుక, ఈమె పాపం చేసింది కనుక మేము ఈమెను రాళ్లతో కొట్టి చంపడానికి డిసైడ్ అయిపోయాం, ఈమెను ఇప్పుడు రాళ్లతో కొట్టడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం అని యేసుక్రీస్తు వారితో చెప్పారు. ఏంటట? ఈమె తప్పు చేసింది, ఈమె పాపం చేసింది కనుక ఈమెను రాళ్లతో కొట్టి చంపడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాం అని యేసుక్రీస్తు వారితో వారు చెప్పారు. అయితే ఎప్పుడైతే ఆ రీతిగా చెప్పారో యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే ఆయన ఒక మాటే చెప్పాడు. అదేంటంటే, మీలో ఎవరైతే తప్పు చేయని వారు ఉన్నారో, ఎవరైతే పాపం చేయని వారు ఉన్నారో వారు ముందుగా ఈమె మీద రాయి విసిరి ఆమెను కొట్టి చంపేయచ్చు అని యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చారు. మీకు అర్థమైందా? ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి తప్పు చేసింది, ఆ వ్యక్తి పాపం చేసింది అని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన తీర్పు ఏంటంటే మీలో ఎవరైతే తప్పు చేయని వారు ఉన్నారో వారు ముందేం చేయొచ్చు? రాయి విసిరి చంపొచ్చు అని అంటే అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? పెద్దవారి నుండి చిన్నవారి వరకు. అంటే అక్కడ చిన్న బిడ్డలు కూడా ఉన్నారట. రాయి విసరటానికి చిన్నపిల్లలు కూడా రెడీ అయిపోయారు. తప్పు చేస్తే నిందించడానికి, కొట్టడానికి, చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు. సమాజం అంతా వచ్చేసింది ఆ యొక్క వ్యక్తి మీద రాళ్ళు విసిరి చంపడానికి. అయితే యేసుక్రీస్తు వారు అనిన మాట ద్వారా వాళ్ళందరూ ఏం చేశారట? ఒక్కరొకరుగా వెళ్ళిపోవడం ప్రారంభించారు. అంటే ఎవరైతే ఈ వ్యక్తి మీద తప్పు ఉందని వారు ఆ యొక్క సంచలనానికి పాల్పడి రాళ్ళను రువ్వి చంపాలనుకున్నారో వారి జీవితంలో కూడా ఏముంది? తప్పు ఉంది. వారి జీవితంలో కూడా ఏముంది? పాపం ఉంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం గమనించగలిగితే వ్యభిచారమందు పట్టబడిన ఈ స్త్రీ వారికి దొరికింది, కానీ ఆ వ్యభిచారమందు పట్టబడిన పురుషుడు దొరకలేదండి. మీకు అర్థమైందా? వ్యభిచారమందు పట్టబడిన పురుషుడు దొరకలేదే. ఎందుకు పురుషుణ్ణి తీసుకొని రాలేదు? వాణ్ణెందుకు సమాజంలోనికి తీసుకొని వచ్చి రాళ్ళు రువ్వలేదు? ఎందుకో తెలుసా? చెప్పాలి. పక్షపాతం. ఏంటట? పక్షపాతం. సమాజంలో ఉండే పక్షపాతం ఆనాడు కూడా ఉంది. ఒక స్త్రీ అంటే వేలెత్తి చూపించడం, వారిని నిందించడం, అవమానించడం, ఏదొక
తప్పునకు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పి స్త్రీలను మాత్రం నిందించడానికి రెడీగా ఉంటారు. కానీ ఒక పురుషుడు తప్పు చేస్తే వాణ్ణి నిందించడానికి, వాణ్ణి సమాజంలో నిలదీయటానికి ఎవడు కూడా ముందుకు రాడు. కారణం ఏంటో తెలుసా? పక్షపాతం. అందుకే యేసుక్రీస్తు వారు అన్నారు, ముందు ఆగండి, ఈ వ్యక్తి మీద రాయి వేసే ముందు పురుషులరా మీరు ఎవరైతే తప్పు చేయలేదో మీరు ముందు విసిరేయండి అన్నారు. ఒక్కడు కూడా విసిరేయలేకపోయాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారికి తెలుసు, ఆయన తీర్పు పక్షపాతము ఉండని తీర్పు. అది ఆయన తీర్పు తీరిస్తే పక్షపాతముగా ఒకరిని మాత్రమే ఆయన నిందించి ఒకరిని మాత్రమే శిక్ష వేసేటువంటి దేవుడు కాదు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని దేవుడు కాపాడారో ఆ స్త్రీతో దేవుడు చెప్తారు, నువ్వు ఇక ఎన్నడూ కూడా పాపం చేయొద్దు, నువ్వుకెన్నడూ కూడా తప్పు చేయొద్దు. ఒక న్యాయమైనటువంటి తీర్పు. పక్షపాతం లేదు ఆ తీర్పులో, పక్షపాతం లేదు. కేవలం ఒక స్త్రీని పట్టుకొని వచ్చి తప్పు చేసింది చంపేయాలి అని అంటే దానికి యేసుక్రీస్తు వారు ఒప్పుకోలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఇచ్చే తీర్పులో పక్షపాతము ఉండదు. ఒకవేళ నీ జీవితంలో ఏదైనా అన్యాయపు తీర్పు నీవు నీ కుటుంబంలో, సమాజంలో ఒకవేళ ఎదుర్కొంటున్నావేమో, అనేక మంది నీ మీద వ్యతిరేకంగా తీర్పు తీరుస్తున్నప్పుడు, నీ తప్పు లేనప్పటికీ, నీ తప్పు ఉన్న అవతల మనిషిని ఏమీ అనకుండా నిన్ను మాత్రమే ఒకవేళ టార్గెట్ చేశారేమో, అయితే దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు, ఆయన ఇచ్చే తీర్పు పక్షపాతమైనటువంటి తీర్పు కాదు. అవతల వ్యక్తికి ఎలా అయితే తీర్పు దేవుడు తీరుస్తాడో యువతల వ్యక్తికి కూడా అదే తీర్పును దేవుడు తీరుస్తాడు. ఒకవేళ నీ జీవితంలో అన్యాయపు తీర్పు వలన బాధపడుతున్నావేమో, ఆల్రెడీ అన్యాయపు తీర్పు వలన దాని యొక్క ప్రతిఫలమును అనుభవించలేక, శాపాన్ని అనుభవించలేక బాధపడుతున్నావేమో, ఈ లోకం ఒకవేళ అన్యాయపు తీర్పు నీకు ఇచ్చిన అది దేవుని తీర్పు ఎంత మాత్రం కూడా కాదు. ఆయన తీర్పు ఎలా ఉంటుంది అంటే నిష్పక్షపాతమైనటువంటి తీర్పు. అందుకే బైబిల్ గ్రంథంలో మనకు కూడా దేవుడు చెప్పేది ఏంటంటే లేవియా కాండం 24వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంటుంది, మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను అని రాయబడి ఉంటుంది. ఎలా అంట? పక్షపాతము లేక తీర్పు తీర్చాలి. మనం కూడా దేవాతి దేవుని వలె మన యొక్క కుటుంబంలో పక్షపాతము లేనిటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి. రెండవదిగా మనం తీర్చేటువంటి తీర్పులో కూడా ఎలా ఉండాలట? పక్షపాతము లేని తీర్పు తీర్చాలి. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి తీర్పు తీర్చమని అడిగితే వాడు మన కులవాడా అయితే ఇటే సపోర్టు, వాడు మన పార్టీయోడా అయితే ఇటే సపోర్టు, వాడు మన ఇంటి పేరు కలిగినోడా అయితే సపోర్ట్ ఇటే. అది కాదు నువ్వు తీర్చవలసినటువంటి తీర్పు. దేవుడు అంటున్నాడు, నువ్వు తీర్చవలసినటువంటి తీర్పు ఎలా ఉండాలట? పక్షపాతము లేనిటువంటి తీర్పు నువ్వు తీర్చాలి. మన దేవాతి దేవుడు అటువంటి గుణాన్ని ఆయన కలిగి ఉన్నారు. మూడవదిగా మనం చూస్తే దేవుడు అనుగ్రహించు రక్షణలో కూడా పక్షపాతము లేదు. దేవుడిచ్చే రక్షణలో ఏం లేదట? పక్షపాతము లేదు. మనం చూడగలిగితే దేవాతి దేవుని యొక్క శిష్యుల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి శిష్యుడు పేతురు. ఆ యొక్క పేతురును మనం చూడగలిగితే పేతురు ఏమనుకున్నాడంటే తన జీవితంలో యేసుక్రీస్తు వారు ఆయన యూదుడే గనుక, ఆయన యెరూషలేములో జన్మించాడు గనుక, ఆయన కేవలం ఆయన రక్షణను ప్రాముఖ్యంగా యూదులకు మాత్రమే ఇచ్చాడు, యూదులకు మాత్రమే ఆయన రక్షణ ఉన్నది అని అభిప్రాయపడ్డాడు. ఎవరు? పేతురు. అనేక సంవత్సరాలు ప్రభుతో ఉన్నాడు, అనేక విషయాలలో అనేక ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలో ప్రభు వారితో పేతురు ఉన్నాడు. అయితే ఆ పేతురు అభిప్రాయం ఏంటంటే కేవలం రక్షణ అనేది, అంటే ఈ రోజున మన అందరం కూడా బాప్తిసం పొంది రక్షించబడ్డాము, మనం పొందుకున్న ఈ రక్షణ కేవలం యూదులకు మాత్రమే అని భావించాడు. ఎవరో ప్రాముఖ్యమైనటువంటి శిష్యుడు పేతురు. అయితే
మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యములు 10వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే అక్కడ కొర్నేలి అనేటువంటి ఒక అన్యునికి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై, దేవుని దూత ప్రత్యక్షమై అక్కడ చెప్పేటువంటి మాట ఏంటంటే, పేతురు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటారు, ఆ వ్యక్తిని మీరు పిలుచుకోండి అని కొర్నేలితో దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే దేవుడు ఆ రీతిగా చెప్పాడో, కొర్నేలి ఏం చేస్తాడంటే తన యొక్క పనివారిని పంపించి, పేతురు అనేటువంటి శిష్యుడు ఉంటాడు, ఆయన్ని మన దగ్గరికి తీసుకొని రండి, దేవుడు నాకు ఇలాగ సెలవిచ్చాడని చెప్పినప్పుడు ఆ పనివారు వెళ్ళి పేతురుని కొర్నేలి గృహానికి తీసుకొని వస్తారు. ఎప్పుడైతే దేవాతి దేవుడు కొర్నేలికి చెప్పాడో, కొర్నేలి పేతురుని పిలుచుకొని తన యొక్క ఇంటిలోనికి ఆహ్వానించి, ఆ పేతురు కొర్నేలి ఇంట్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు పేతురికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే, యూదులు ఇందాక మనం చూసాం యేసుక్రీస్తు వారు సమరయులతో సాంగత్యం చేయటం అనేది సమరయ స్త్రీకి ఎలా ఉందట, ఆశ్చర్యాన్ని కలిగించింది, షాక్లో ఉండిపోయింది అనమాట. అయితే ఇప్పుడు మనం చూడగలిగితే ఇప్పుడు పిలుస్తున్న వ్యక్తి ఏమో కొర్నేలి. ఆ కొర్నేలి ఎవరంటే ఆయన అన్యుడు. అయితే అన్యుడింటికి వెళ్ళడానికి ఆహ్వానం వచ్చినప్పుడు వెళ్ళాలా వద్దా అంటే పరిశుద్ధాత్మ దేవుడు పేతురుకు చెప్పారు, నిన్ను కొంతమంది వెతుకుతూ ఉన్నారు, నువ్వు వారితో వెళ్ళాలి అని చెప్పాడు. ఏం చేయాలట? వెళ్ళాలి, తప్పదో. వెళ్ళాలి అన్నప్పుడు కొర్నేలి గృహంలోకి అడుగు పెట్టాడు. అడుగు పెట్టిన తర్వాత ఆయన మాట్లాడిన మాట ఏంటో చూద్దాం. 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామమును మహిమపరుద్దాం. పేతురు ఎవరైతే ఉన్నారో శిష్యుడు, ఆ శిష్యుడు అనుకున్నాడు, దేవుడు పక్షపాతి. ఎవరికి మాత్రం మేలు చేసే దేవుడు? యూదులకు మాత్రమే ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు, యూదులను మాత్రమే రక్షించే దేవుడు అని అనుకున్నాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి శిష్యుడు. అయితే కొర్నేలి గృహంలోకి అడుగు పెట్టిన తరువాత అదే పేతురు అక్కడున్న ఆ అన్యులతో అంటున్న మాట ఏంటంటే, నేను నిజంగా ఒకటి గ్రహించాను. అదేంటంట? దేవుడు పక్షపాతి కాడు. ఎంత ప్రాముఖ్యమైనటువంటి సాక్ష్యము పేతురు ఇస్తున్నాడు కదా. దేవాతి దేవుడు ఆయన కేవలం యూదుల్నే ప్రేమించేటువంటి దేవుడు కాదు, కేవలం కొంతమందిని ఆయన ప్రేమించేటువంటి దేవుడు కాదు. అది పేతురు గ్రహించలేదు. కానీ ఎప్పుడైతే కొర్నేలి గృహంలోకి అడుగు పెట్టాడో అప్పుడు అర్థమైంది ఏంటంటే, నిజముగా దేవుడు పక్షపాతి కాదని నేను గ్రహించాను, తెలుసుకున్నాను అని పేతురు సాక్ష్యం ఇచ్చాడు. అయితే మనం చూడగలిగితే 44వ వచనము 45వ వచనం అక్కడ మనం చూద్దాం. పేతురు అక్కడ వారికి వాక్య సందేశము చెప్పిన తరువాత ఏం జరిగిందో చూద్దాం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి, ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా, ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ఆ వాక్యము విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఎవరి మీద చెప్పాలి? ఎవరి మీద? అన్యుల మీద. ఎవరి మీద? అన్యుల మీద. ఎప్పుడైతే అన్యుల మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిందో
అప్పుడు పేతురు ఏమయ్యాడు చూద్దాం, తర్వాత వచ్చి చదువు. సున్నతి పొందిన వారిలో సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఏం చేశాడంటే కొంతమంది యూదుల విశ్వాసులను వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఎక్కడికి? ఆ ప్రాంతానికి. ఇప్పుడు పేతురుతో వచ్చిన యూదుల విశ్వాసులు ఎవరైతే ఉన్నారో ఆ యూదులు కూడా ఏమయ్యారంట? విభ్రాంతి నొందారు, అంటే షాక్ అయ్యారు. ఎందుకు వాళ్ళు షాక్ అయ్యారో తెలుసా? యెరూషలేములో ఉన్నప్పుడు, మేడగదిలో ఉన్నప్పుడు అందరి మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. అరే, యూదుల మీదకి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు అన్యుల మీదకు కూడా వచ్చాడా? అది షాక్, అవునా? ఎందుకంటే దేవునికి యూదులని లేదు, అన్యులు అనేటువంటి పక్షపాతం అక్కడ లేదు. బా, ఎంత గొప్ప దేవుడో కదా! ఎలా అయితే తన యొక్క సొంత ఏర్పాటు చేసుకున్న తన జనాంగాన్ని ప్రేమించాడో, ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా దేవుడు అదే రీతిగా ప్రేమించాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవాతి దేవుడు తన యొక్క రక్షణను కేవలం కొంతమందికి మాత్రమే కాదు, ఆయన ప్రతి వారిని ఒకే రీతిగా ప్రేమించినటువంటి దేవుడు. ఎంత అద్భుతమైనటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం కదా! మనం చూడగలిగితే ఇదే పేతురు ఈ కొర్నేలి కుటుంబంలో, కొర్నేలి స్థలంలో దేవుడు చేసినటువంటి నిష్పక్షపాతమైన రక్షణ కార్యాన్ని చూసిన పేతురు, ఇదే పేతురు ఒకసారి అంతియొక్యలో ఉన్నటువంటి సంఘానికి వెళ్తారు. ఎక్కడట? అంతియొక్యలో ఉన్నటువంటి సంఘము అది అన్యుల సంఘం. ఏంటట? అన్యుల సంఘం. ఆ అన్యుల సంఘానికి వచ్చినప్పుడు పేతురు చక్కగా అన్యులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు. చక్కగా భోజనం చేస్తున్నాడు, అందరితో కలిసిపోయాడు. మారు మనసు పొందాడు కదా! ఆ మారు మనసు కాదు, ఇది కొత్త మారు మనసు. ఏంటి? అన్యులు కూడా కలుపుకోవాలి, దేవుడు అందరినీ రక్షిస్తున్నాడు కనుక పేతురు ఏమనుకున్నాడంటే, ఇక దేవుడు అందరినీ రక్షిస్తున్నాడు కనుక నేను అందరితో కూడా కలిసి ఉండొచ్చని వారితో పాటు చక్కగా భోజనం చేస్తూ యూదుడైనప్పటికి కూడా అందరితో కలిసిపోతూ ముందుకు వెళ్తున్నాడు. అయితే ఏం జరిగిందంటే, యెరూషలేములో ఉన్నటువంటి కొంతమంది యూదులు, అక్కడున్న విశ్వాసులు అంతియోక్యకు వచ్చారట. మీకు అర్థమవుతుందా? యూదులు అంతియోక్యకు వచ్చినప్పుడు ఇప్పుడు పేతురు ఏం చేశాడంటే అన్యులతో కలిసి భోజనం చేయటం మానేశాడు. ఏం చేశాడట? అన్యులతో కలిసి భోజనం చేయడం మానేశాడు. కారణం ఏంటి? ఒకవేళ ఎక్కడ నేను భోజనం చేస్తే అది మా యూదులు ఫీల్ అయిపోతారో భయం స్టార్ట్ అయిపోయింది. ఎవరికి? పేతురుకి. అయితే దానిని చూస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు ఊరకు ఉండలేకపోయాడు. దాన్ని చూస్తూ మౌనంగా ఉండలేకపోయాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు శిష్యుడని పేతురు, యేసుక్రీస్తు శిష్యుడని తెలుసు. అయినప్పటికీ ప్రభు పనిని, ప్రభు రక్షణ కార్యాన్ని బహుగా ఎరిగిన వాడిగా పౌలు ఏం చేశాడో తెలుసా? చదవండి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది. చదవండి. గలేషియన్స్ చాప్టర్ 2 verse 11 and 12. అయితే కేఫా అంతియోక్యకు వచ్చినప్పుడు అంటే పేతురు అంతియోక్యకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక అతడు అపరాధిగా తీర్చబడ్డాడు. నేను ముఖాముఖిగా అతని ఎదిరించి తిని. ఏం చేశాడంట పౌలు? నేను ముఖాముఖిగా అతన్ని ఏం చేశాను? ఎదిరించాను. ఏలయనగా యాకోబు నొద్ద నుండి నేను మీకు గడిచిన వాక్య సందేశాల్లో చెప్పాను. యాకోబు ఎవరు? సాక్షాత్తు యేసుక్రీస్తు తమ్ముడు. ఒకే గృహంలో పెరిగాడు. అయితే యేసుక్రీస్తు ప్రారంభ పరిచర్యలో అతను మారు మనసు పొందలేదు.
యేసుక్రీస్తు బ్రతుకున్నంత కాలం మారు మనసు పొందలేదు, యేసుక్రీస్తుని అంగీకరించలేదు. వన్స్ యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తిని గమనించి నా ఇంటిలో పెరిగిన వారు ఇంకెవరో కాదు కానీ ఆయన నిజమైన దేవుడని గ్రహించి యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత మారు మనసు పొందాడు యాకోబు. మారు మనసు పొందిన తర్వాత యెరూషలేములో ఉన్న సంఘానికి కాపరిగా, యెరూషలేము సంఘాన్ని చూసుకునేవాడిగా యాకోబు నియమించబడ్డాడు. యాకోబు ఆ సంఘాన్ని చూసుకుంటున్నాడు. అందుకే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే యాకోబు దగ్గర నుండి వచ్చారు. యాకోబు దగ్గర నుండి అంటే ఎక్కడి నుండి వచ్చారు? యెరూషలేము నుండి అంతియోకికి వచ్చారు. మీకు అర్థమైందా? ఇప్పుడు చదువు. ఏలయనగా యాకోబు నద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. చూడండి ఎంత ఆశ్చర్యం కదా. పేతురుకు ఒకసారి ఆల్రెడీ కొర్నేలి గృహంలో అర్థమైపోయింది ఏంటంటే దేవుడు పక్షపాతి కాదు, మనం అందరినీ ప్రేమించాలి. యేసుక్రీస్తు వారు కూడా తన జీవితంలో శిష్యులకు నేర్పించింది అదే. వీడు పాపి అని వాడితో సాంగత్యం చేయకుండా మానేయొద్దు, వాడి దగ్గరికి వెళ్ళండి. తప్పు చేసిన వాడి దగ్గరికి వెళ్ళండి, పాపం చేసిన వాడి దగ్గరికి వెళ్ళండి, తప్పు చేసిన స్త్రీ దగ్గరికి వెళ్ళండి, వారికి మారు మనసునివ్వండి, అంతే తప్ప పక్షపాతం మీకు ఉండకూడదు అని యేసుక్రీస్తు వారికి నేర్పించాడు. అయితే ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడంటే ఇన్ని తెలిసి కూడా ఆ యొక్క యూదులు రాగానే వారికి భయపడి అన్యులతో కలిసి భోజనం చేయడం మానేశాడు. అప్పుడు పౌలు చెప్పాడు, నువ్వు చేస్తున్నది తప్పు. కారణం ఏంటంటే రోమీయులకు 10, 11, 13లో ఒక మాట అంటాడు. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవ్వడును సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువు నామమును పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ప్రభువు నామములో ఆయనకి ప్రార్థన చేస్తాడో, ప్రార్థన చేసిన ప్రతి వాడు ఏమవుతున్నాడట చెప్పాలి. ఏమవుతున్నారు? రక్షింపబడుతున్నారు. యూదులు మాత్రమే రక్షింపబడుతున్నారు కాదు, కేవలం అమెరికాలో ఉన్నవారు మాత్రమే రక్షింపబడుతున్నారు కాదు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అన్యుడని లేదు, పాపి అని లేదు, నీతిమంతుడని లేదు. ప్రతి వ్యక్తి కూడా ఆయన కృప కొరకు వేడుకున్న ప్రతి వ్యక్తికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడట? రక్షణను ఇస్తున్నాడు. ఇది పౌలుకు బాగా తెలుసు. పేతురు దాన్ని గ్రహించలేకపోయాడు. కారణం దేవుడు యూదులకు మాత్రమే చెందిన దేవుడిగా పేతురు చూశాడు. అయితే అందుకే పౌలు అంటున్నాడు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉన్నాడట. ఏంటి? ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉన్నాడు. అందరికీ అనగా సమస్త మానవాళి ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు, నేను ఘోరమైనటువంటి పాపం చేశానండి, తప్పు చేశాను, దేవునికి దూరంగా బ్రతికాను, అయితే దేవుడు నన్ను కూడా రక్షించాలని కోరుకుంటున్నాడంటే దేవుడు నిన్ను రక్షించాలని ఎప్పుడూ ఆయన కోరుకునేటువంటి దేవుడు. ఎప్పుడు నువ్వు రక్షించబడతావా, ఎప్పుడు ఆయన యొక్క కౌగిట్లో చేరతావా అని నిత్యం ఆయన ఎదురు చూస్తున్నటువంటి దేవుడు. ఈ రోజున నేను దేవుని చేత ప్రేమించబడలేదండి, దేవుడు నన్ను రక్షించాలని దేవునికి కోరిక లేదని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఈ రోజున దేవునితో సూటిగా మాట్లాడాడు. ఏంటో తెలుసా? ఆయన ప్రేమలో పక్షపాతము లేదు, ఆయన మేలు చేయుటలో పక్షపాతం లేదు, ఆయన ఆశీర్వదించుటలో పక్షపాతం లేదు, ఆయన తీర్చే తీర్పులో పక్షపాతం లేదు, ఆయన ఇచ్చే రక్షణలో కూడా పక్షపాతము లేదు. ఈ రోజున యేసుక్రీస్తును అనేక దేశాలలో ఒక వర్గం అని లేదు,
ఒక కులం అని లేదు, ఒక భాష అని లేదు, ఒకే స్థితి అని లేదు. దేవునిని ప్రతి ఒక్కరూ ఈ రోజున అంగీకరించడానికి కారణం మన దేవునిలో ఎటువంటి పక్షపాతము లేదు. సామెతలు 28వ అధ్యాయం 21వ. పక్షపాతము చూపుట మంచిది కాదు. పక్షపాతము చూపుట ఏంటంట? మంచిది కాదు. మన దేవుడికి ఒక మంచి పేరు ఉంది, అదేంటో తెలుసా? మనం ఆరాధించే దేవుడు మంచి దేవుడు, మంచివాడు. ఆయన మంచివాడైన దేవుడు ఒకరిని ప్రేమించి ఒకరిని తృణీకరించేటువంటి వాడు కాదు. అందరినీ ప్రేమించేవాడు మంచివాడు అవుతాడు. ఎవరైనా ఈ లోకంలో మంచివాడు అనేటువంటి బిరుదు పొందాలంటే వాడు కొందరిని ప్రేమించేవాడు అవడో, అందరినీ ప్రేమించేవాడే మంచివాడు అవుతాడు. కనుక ఈ రోజున దేవుని యొక్క లేఖనము నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు నీ పక్కనున్న సహోదరుని ఎలా ప్రేమించాడో, ఆశీర్వదించబడినటువంటి వారిని దేవుడు ఎలా ప్రేమించాడో, నిన్ను కూడా అదే రీతిగా దేవుడు ప్రేమించాడు. తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఒకవేళ అన్యాయపు తీర్పు వలన ఒకవేళ నువ్వు ఇబ్బంది పడుతున్నావేమో, నీవు సమాజం నుండి పొందుకున్న తీర్పు అది దేవుని తీర్పు ఎంత మాత్రము కాదు. నిష్పక్షపాతమైన తీర్పున దేవుడిని జీవితంలో జరిగించబోతున్నాడు. దేవుని యొక్క రక్షణ నిష్పక్షపాతమైనది. కనుక ఈ రోజున ఒకవేళ దేవుని సన్నిధిలో కూర్చున్నావు కానీ, నా జీవితంలో పాపంతో ఉన్నాను, దేవుని నేను చేరలేక ఉన్నాను, దేవుడు నన్ను రక్షణ పొందాలని దేవుడు ఆశపడుతున్నాడో లేదో అనేటువంటి సందేహంలో ఒకవేళ ఉన్నావేమో, దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. ఏంటో తెలుసా? నువ్వు రక్షణ పొందాలనేది దేవుని కార్యం. ఆయన పక్షపాతి అన్నడు కూడా కాదు. నీ కుటుంబంలో కేవలం నీ తండ్రి మాత్రం రక్షించబడాలని దేవుడు కోరుకోవట్లేదు. నీ కుటుంబంలో కేవలం నీ తల్లి మాత్రం రక్షించబడాలని దేవుడు కోరుకోవట్లేదు. నీ కుటుంబంలో కేవలం పిల్లలు మాత్రం రక్షించబడాలని దేవుడు కోరుకోవట్లేదు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డను రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు.